ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 70వ భాగానికి వచ్చాం. గత 1.5 భాగాలలో మనం రమణ సంభాషణల్లోని సారాంశాన్ని చూస్తున్నాం. అందులో అతి ముఖ్యమైనది ఆత్మ విచారణ. అంటే నేనెవరు, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనస్సు లేక అహంకారం, దాని మూలమేమిటి అనే విచారణ. దాన్ని అనుసరించిన ధ్యానం, యోగం, జ్ఞానం మొదలైనవి కూడా మహర్షి గారు కొద్దిగా చెప్పేవారు. ఆ తరువాత ఎక్కువగా చెప్పింది శరణాగతి, అర్పణ. అంటే సాధారణంగా లోకంలో అనుకునే భక్తి కాకుండా భగవంతునికి అర్పించుకోవడం, అంటే తాను ఆలోచించకూడదు, అది ఆత్మవిచారణకి సమానం అవుతుంది అనేవారు. ఇతరమైనటువంటివి ఎవరైనా అడిగితే వాటిని కూడా సరే సరే అనేవారు. అందులో విగ్రహారాధన, జపం అంటే మంత్ర జపం, ఒక రూపం మీద ధ్యానం, హృదయ స్థానంలో ధ్యానం, అట్లాగే భృకుడి స్థానం, సహస్రారం, ఆ స్థానాల మీద మనస్సును లగ్నం చేయటం, ప్రాణాయామం అంటే శ్వాస నిరోధం, ఇటువంటి వాటిని కూడా ఎవరైనా అడిగితే సరే మంచిదే అన్నట్లుగా చెప్పేవారు, కాదు అనకుండా. వాసనలు అనే వాటిని గురించి కూడా తరచుగా చెప్పేవారు. ఆత్మజ్ఞానం కలగటం తేలికే, కానీ అది నిలబడదు. ఎందువలన అంటే ఎంతకాలం నుంచో, ఎన్ని జన్మల నుంచో అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాసనలు. అవి పోవటానికి ఏం చేయాలి అంటే మళ్లీ మళ్లీ ఆత్మవిచారణే. ఎప్పుడెప్పుడు మనస్సు చెలుస్తుందో అప్పుడల్లా ఈ మనస్సు ఎవరిది, ఆ చలనాన్ని చూచేది ఎవరు, నాకు దానికి ఏంటి సంబంధం అని వేరు చేసుకోవటం అనే పద్ధతిని ఎక్కువగా సూచించేవారు. గురువు అనుగ్రహం అంటే గురువు అనుగ్రహం లేక ఈశ్వరానుగ్రహం కూడా చాలా అవసరమే. అయితే నీకు కుదిరినంతగా నువ్వు చేస్తూ ఉంటేనే ఆ అనుగ్రహం కలుగుతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆసక్తి కలగటమే అనుగ్రహం పనిచేస్తోంది అనటానికి గుర్తు అనేవారు. ఇక ఇప్పుడు మరికొన్ని అంశాలు మహర్షి గారు ఎక్కువగా చెప్పిన వాటిని చూద్దాం. జ్ఞాని దృష్టిలో ఆత్మ ఒక్కటే సత్యం. అతనికి కర్మ అంటదు. ఎందువల్ల? ఆత్మస్వరూపానికి ఏది అంటదు, ఏది అంటదని తెలుసుకోవటమే జ్ఞానం. కర్మ చేస్తూ ఉన్నా అంటే శరీర దృష్టితో చేస్తూ ఉన్నా
కర్తృభావం, నేను కర్తను అనే అహంకారం ఉండదు. జరుగుతూ ఉంటాయి, కానీ కోరి చేయటం కాదు. అవిరామంగా ఆత్మను చూస్తూ ఉండేవాడి కర్మలు సక్రమంగా ఉంటాయా, లేక ఏవైనా తప్పులు జరగవచ్చునా అని అడిగేవారు. ఎందుకంటే ఏం చేస్తున్నది అతడు పట్టించుకోడు కాబట్టి. మహర్షి గారు దీనికి చెప్పిన సమాధానం ఏమంటే, అటువంటి వాడు తన పనులు మంచా చెడా అని పట్టించుకోడు, నాకు సంబంధం లేదు అని మాత్రమే పట్టించుకుంటాడు. కానీ వాని పనులన్నీ ధర్మమే అయ్యుంటాయి. ఆత్మజ్ఞాని మాత్రమే సరి అయిన కర్మయోగి కాగలడు. ఎందుకు? తన స్వరూపాన్ని తెలుసుకుంటే, లోన ఆనందం స్ఫురిస్తూ ఉంటే, ఇక బయట ఏ ఇతర వస్తువు అవసరం లేదు అని దృఢంగా తెలుస్తుంది. అప్పుడు కర్మ యొక్క ఫలితము అనేదాన్ని పట్టించుకోకుండా ఉండగలడు. అందువలన జ్ఞాని కర్మయోగి కూడాను. కర్మ ఫలానుభవం లేని వ్యక్తి కర్మ చేయనివాడే. అంటే మనకు వస్తుంది, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ అని భగవద్గీతలో వస్తుంది. జ్ఞానం అనే అగ్ని చేత కర్మలన్నీ భస్మం అవుతాయి. అది ఎప్పుడు కుదురుతుందంటే, కర్మఫల అనుభవం లేని వ్యక్తి, అంటే భోక్త, నేను అనుభవిస్తున్నాను, నాకేదో అవుతోంది అనే అనుభవం లేకుండా ఉంటే ఏ కర్మ అతనికి అంటదు. ప్రారబ్ధానుసారంగా ఏదో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రారబ్ధం క్షయిస్తూ ఉంటుంది, కానీ ఆయనకు ఆ కర్మల యొక్క ఫలితం అంటదు. ఇక చాలా మంది అడిగిన ప్రశ్న, సాధన చేసే సమయంలో కర్మలు కూడా చేస్తూ ఉండాలంటే రెండిటికి విరోధంగా ఉంటున్నది అంటే మహర్షి గారు చెప్పేవారు, కర్మలు చేస్తూనే విచారణ కొనసాగించవచ్చు. ప్రారంభంలో అది కష్టమే, పోను పోను సులభమవుతుంది. వ్యవహారం, తత్వచింతన అంటే విచారణ, పనులు వాటిపాటికవే జరుగుతూ ఉంటాయి. వాటిని నిర్వహించేటటువంటి మనస్సు నిజం కాదు. అంటే మనస్సులో వ్యవహారం వస్తుంది, తత్వచింతన వస్తూ ఉంటుంది, అసలు మనస్సు నిజం కాదు. కాబట్టి ఆ రెండూ కూడా అంటున్నటువంటి స్థితిలో జ్ఞాని ఉండాలి. మరి తత్వచింతన కూడా మనోధర్మమేనా అంటే అవును, కానీ అది మంచి మనస్సు. మన చాలా సార్లు వస్తుంది భగవద్గీతలో కూడా ఇది, సద్వాసనల సహాయంతో దుష్టవాసనలను నిర్మూలించి తర్వాత సద్వాసనలు కూడా పోయేటట్లు చూసుకోవచ్చు. అట్లాగే గృహస్థుడికి ఆత్మానుభవం కలుగుతుందా, సన్యసించాలా అంటే ఎందుకు కలగదు? అది అంటే ఆత్మ ఎప్పుడు ఉన్నదే, శరీరంతో బాహ్య వ్యవహారంతో సంబంధం లేదు అనేవారు. మరి ఎప్పుడూ ఒక కర్మ చేస్తూ ఉంటే ఆ కర్మకు ఫలితంగా మరొక కర్మ, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించే సమయంలో మరొక కర్మ, మళ్ళీ దానికి ఫలితం, మళ్ళీ కర్మ, ఇది కర్మ చక్రంలాగా తిరుగుతూ ఉంటుందంటారు. ఎట్లాగూ అంటే కర్మలోనే కర్మ అంతానికి అంటే కర్మ నశించడానికి కావలసిన బీజాలు కూడా ఉంటాయి. అంటే కొంతకాలం
ఆ చక్రం తిరిగి తిరిగి తనంతట తాను ఆగిపోతుంది. ఆగిపోయే సమయం వచ్చినప్పుడు ఇటువంటి ఆధ్యాత్మిక సాధనలు మొదలవుతాయి. ఈ కర్మ ద్వారా తక్కిన కర్మలన్నీ నశిస్తాయి. కర్మ బంధాల నుండి మోక్షం పొందడం ఎట్లా అంటే మహర్షి గారి పద్ధతి. అది ఎవరి కర్మ అని ఆలోచించి చూడు. కోరికలు కొద్దో గొప్ప లేకుండా అసలు కర్మే జరగదు కదా. ఎట్లాగూ అంటే కోరికలు ఉండవచ్చు, కానీ ఫలితం ఏమైనా సరే సిద్ధపడి ఉండు. సుఖ దుఃఖాలను పొందకు. రాగద్వేషాలు లేకుండా ఉండటమే ఆ ఉదాసీన స్థితి. పునర్జన్మ కర్మ తప్పించుకోవడం ఎలాగా అంటే అసలు ప్రస్తుతం జన్మ ఉన్నదా అని విచారించి చూడు అనేవారు. తరువాత మహర్షి గారు చెప్పేటటువంటి ఉపమానాలు అంటే పోలికలు. మనకు తెలుసు ఆత్మవిద్యలో ఉపమానాలని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆత్మ లేక పరమాత్మ ఆ రెండిటికి ఉన్న సంబంధం, ప్రపంచం, నేను దానికి ఉన్న సంబంధం, ఇటువంటి విషయాలు మనస్సుకు అందవు. ఏ విధంగా చెప్పినా ఏదో ఒక లోపం ఉంటుంది. కనుక చెప్పటానికి కష్టమైనటువంటి విషయాలను చెప్పడం కోసం ఉపమానాలు అంటే పోలికల్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా ఒక చిక్కు ఉంటుంది. ఏ ఒక్క ఉపమానము చెప్పదలుచుకున్న విషయానికి పూర్తిగా సరిపోదు. ఉదాహరణకి ఎక్కువగా చెప్పే తాడు మీద పాము అంటారు వేదాంతంలో. తాడు పాము, తాడును చూసి పాము అనుకోవడం భ్రమ, అంతవరకు తీసుకోవాలి. మరి ఇక్కడ తాడు పాముని చూడటానికి మూడో వ్యక్తి ఉండాలి కదా. అదెవరు అంటే కళ ఉదాహరణ. కళలో తానే చూడబడేది చూచేవాడు రెండు అయినట్టుగా అని చెప్తారు. మరైతే కళలో నుంచి మెలకువరాగానే అది కనపడకుండా పోతుంది కదా. మరి ఇక్కడ ప్రపంచం కనపడుతూనే ఉంటుంది కదా జ్ఞానం కలిగినప్పుడు కూడా. అంటే దానికి ఇంకొక ఉదాహరణ ఎండమావుల్లో నీటిలాగా. ఇట్లా అడిగిన ప్రశ్నను బట్టి రకరకాల ఉపమానాలతో సమాధానాలు చెప్తూ ఉంటారు. సరి అయిన సాధకుడు అంటే ఊరికే ప్రశ్నలు వేయాలి అనే వాళ్ళకి సమాధానం దొరకదు. చెప్పిన 4-5 ఆ ఉదాహరణలను పోలికల్ని తీసుకుని తనకు తాను స్వయంగా ఒక అవగాహనను ఏర్పరచుకుని ఇది అన్నట్లుగా మననం ధ్యానం చేస్తూ ఉంటే తగిన స్థితి వస్తుంది. చివరకు రావాల్సిన స్థితి ఏమిటి? మౌనం. అక్కడ భాష ఉండదు, చెప్పవలసిన పనే ఉండదు. ఆ స్థితి కలిగే వరకు ఏదో చెప్తూ ఉండాలి. అందులో పోలికలు కూడా చాలా ముఖ్యమైనటువంటి బోధనా పద్ధతిలో ఒకటి. మహర్షి గారు ఎక్కువగా చెప్పింది సినిమా తెర. ఇది పాతకాలం శాస్త్రాల్లో ఉండేది కాదు. సినిమాలు అద్దంలో బొమ్మలు అని ఎక్కువగా చెప్తూ ఉండేవారు. సినిమా తెర మీద ఎన్నో బొమ్మలు వస్తున్నాయి. నీవు తెరలాంటి వాడివి. అట్లాగే దశముడి కథ పడోవాడు 10 మంది ఏరు దాటిన తర్వాత లెక్క పెట్టుకుంటే 9 మందే లెక్క వస్తున్నారు. ఎవరో ఒక తెలిసిన వాడు వచ్చి వీరు అమాయకులు అని గ్రహించి 9 మందిని లెక్క పెట్టి చివరకు 10వ వాడివి నువ్వే అని వారికి బోధ చేశారట. అట్లా ఆత్మ అంటే ఏది, ఎక్కడా 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 అని వెతుకుతూ ఉంటే
అది నువ్వే. తర్వాత కంఠాభరణం, తన మెడలోనే ఉన్న నగను మర్చిపోయి ఎక్కడా అని వెతికి చివరికి అది ఎవరోనా చెప్తేనో తనకు తానో గుర్తించి పోగొట్టుకున్న దానిని మళ్లీ పొందినంత సుఖం పొందుతారు. అట్లాగే తన యొక్క యథార్థ స్వరూపం తెలియక భ్రమలు పడి తర్వాత విచారణ చేసి అమ్మయ్యా ఇప్పుడు నేను శాంతుణ్ణైనాను అనుకుంటాడు. అక్కడ కొత్తగా వచ్చింది ఏమీ లేదు, తన స్వరూపాన్నే తాను పొందాడు. జ్ఞాని ఎట్లా ఉండాలి అంటే రంగస్థలంలో నటుని వలె, అంటే నాటకం డ్రామాలో నటుడు ఆ కాసేపు పాత్రలో లీనమవుతాడు. నవ్వటమో ఏడవటమో కోపమో భయమో ఇటువంటి భావాలను ఎంత చక్కగా కుదిరితే అంత చక్కగా నటించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ కాసేపు అయిన తర్వాత మళ్ళీ తన యథార్థ స్వరూపం, అంటే తనకు ముందు తాను ఏ మనిషో అదే నేను అనే స్థితిలోకి వచ్చేస్తాడు. అహంకారం అనేటువంటిది తన నీడ లాంటిది అన్నారు. తన నీడను లేకుండా చేయగలడా? అది పడుతూనే ఉంటుంది. అట్లాగే శరీరము మనస్సు తోస్తూనే ఉంటాయి, కానీ దానికి విలువ ఇవ్వకూడదు. నీడకు విలువ ఇవ్వకుండా పట్టించుకోకుండా ఉన్నట్లుగా శరీరము మనస్సు వ్యవహారానికి విలువ ఇవ్వకూడదు. జ్ఞాని యొక్క స్థితి ఏమిటి అంటే పిల్లల్లాగా ఉంటాడు. అంటే ఏ విషయం మీదైనా కోరిక కలిగినట్టుగా, దాని యందు బాగా సంగం కలిగినట్లుగా ఉండి కొద్దిసేపు అయిన తర్వాత వాటిని వదిలేస్తూ ఉంటారు. అంటే పిల్లలు చాలా ఆసక్తితో ఉన్నట్లు కనిపించినా కొత్త విషయం రాగానే దాన్ని వదిలేస్తూ ఉంటారు. జ్ఞాని కూడా అంతే. అట్లాగే కర్ణుడు తన తల్లిదండ్రులను ఎరుగడు. చాలా కాలం తెలియకపోయినా ఏదో సందర్భంలో తన తల్లి గురించి తెలిసింది కర్ణుడికి. అట్లాగే మొదటి నుంచి తాను ఆత్మీయ అయి ఉన్నా తెలియనట్టుగా ఉంటాడు. ఏదో సందర్భంలో తెలిసి ఓహో అనుకుంటాడు. ఇదే రకమైన ఉదాహరణ మేకల మందలో పెరిగిన పులి. నేను మేకనే అన్నట్లుగా ఉంటుందట, కానీ ఏదో సమయంలో తన స్వరూపాన్ని తాను తెలుసుకుని పులి స్థితిలోకి వస్తుంది. ఇది కూడా ఆత్మ ఒక వ్యక్తికి ఆత్మజ్ఞానం కలగకముందు మేకలాగా ఉన్నా, కలిగిన తర్వాత నేను ఆత్మనే అని పులిలాగా గర్జిస్తాడు. ఆత్మజ్ఞాని యొక్క మనస్సుకు పోలికగా తన దొడ్లో మంచి మేత దొరికిన పశువు ఇతరుల దొడ్లలోకి వెళ్లకుండా పడి ఉంటుంది. అయితే ముందు కొంత దానికి అలవాటు చేయాలి. బయటకు వెళ్లి అక్కడ ఇక్కడ తినేదానికంటే కూడా మంచి ఆహారాన్ని తన కొట్టంలోనే కల్పించి చూపిస్తూ ఉంటే క్రమంగా అది ఇతర ప్రదేశాలకు వెళ్లటం మానుకుంటుంది. ఆత్మజ్ఞాన సాధకుడికి కూడా అట్లాగే జరుగుతుంది. ధ్యానం వలన, ఆత్మవిచారణ వలన ఆనందం లోపలే ఉన్నది అన్న విషయం మరింతగా అనుభవానికి వస్తూ ఉంటే బాహ్య వ్యవహారాన్ని తనంతట తాను వదులుకుంటుంది మనస్సు. కర్మలో అకర్మ ఎట్లాగూ అంటే నిద్దట్లో నడిచే వారికి మళ్ళీ కొంతమందికి
అటువంటి స్థితి ఉంటుంది. దాన్ని ఒక జబ్బు అని కూడా అంటున్నారు. అంతా తనకు తెలిసిన ప్రదేశాల అన్ని తిరిగి వచ్చి మళ్లీ పడుకుంటాడు. ఆ సంగతి మర్నాడు ఉదయం అడిగితే తెలియదు. అట్లాగే కర్మ చేసినా నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఉంటాడు జ్ఞాని. అట్లాగే బండిలో పడుకుని నిద్రపోతూ ఉంటే బండి కదులుతూ ఉంటుంది. ఇది అలవాటు పడ్ల ఎడ్ల బండిలండి, పూర్వం పల్లెటూళ్ళలో ఉండేవి. అట్లా గమ్యస్థానం చేరినాక బండి ఆగిపోతుంది. అప్పుడు ఆ లోపల నిద్రించిన వాడు మేల్కొని నేను బండి తోలాను అనుకుంటాడు. ఇది అకర్మలో కర్మ చూడటం అజ్ఞాని యొక్క స్థితి. ఇంకొక పోలిక చెప్పారు. ఒకడు తనకు ఇష్టం లేనిది, అంటే అంత ఆసక్తి లేనిది, లేక ఇదివరకే చాలాసార్లు విని ఉన్నది ఆయన విషయాన్ని ఎవరైనా చెప్తూ ఉంటే వింటున్నట్లుగానే ఉంటాడు, అంటూ ఉంటాడు. కానీ లోపల వేరే ఏవేవో ఆలోచనలు సాగిస్తూ ఉంటాడు. ఇది కర్మలో అకర్మ వంటిది. బాహ్యంలో కర్మలు చేస్తూ ఉన్న లోన ఆత్మ అవలోకనం, అంటే ఆత్మను చూస్తూ ఉండటం చేస్తూ ఉంటాడు. ఆత్మానుభవం అనే దానికి ఒక మంచి పోలిక ఏం చెప్పారంటే, ఎవరిని ఎవరు చూస్తూ ఉంటారు? తనను తాను చూసుకుంటాడా? మనసు తను చూస్తుందా? మనసును చూస్తుందా? ఇట్లాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. చిక్కు ప్రశ్న. మహర్షి గారు చెప్పిన ఉదాహరణ ఒకటి, ఒక అద్దం ఎదురుకుండా మరొక అద్దాన్ని పెడితే అది ఆత్మానుభవం లాంటిది. ఏం పడుతుంది? ఈ అద్దంలో అద్దం, అద్దంలో అద్దం, ఈ అద్దంలో అద్దం, అంతా స్వచ్ఛమైన అద్దమే, ఏమీ లేనట్టే ఉంటుంది ప్రతిబింబం. ఎందుకంటే అద్దం యొక్క ప్రతిబింబం కూడా ఏం లేనట్టే ఉంటుంది. అటువంటి పోలిక చెప్పారు ఆత్మానుభవానికి. అహంకారం ఎక్కడైనా తనను తాను చంపుకుంటుందా అనటానికి పోలికగా, దొంగే నలుగురిలో కలిసిపోయి దొంగ దొంగ అని అరిచి తర్వాత తాను తప్పించుకోవడానికి చూచినట్లు అహంకారం నేను కాదు అంటూ ఉంటుంది. కానీ ఆ దేహాభిమానాన్ని వదులుకోదు. తన్ను తాను నశింపజేసుకోవడానికి అంగీకరించదు. తరువాత నెత్తిమీద నీళ్ల కుండలతో, ఈ పల్లెటూళ్ళలో పూర్వం ఉండేదండి, ఇప్పుడు కూడా ఎక్కడైనా ఉండుండొచ్చు, నెత్తిమీద ఒకటో రెండో కుండలు పెట్టుకుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేటటువంటి స్త్రీల వలె ఎన్నో పనులు చేస్తూ ఉన్నా తన స్వరూపాన్ని మర్చిపోకుండా ఉంటాడు జ్ఞాని. అంతా మానసిక సృష్టియే అనటానికి పోలికగా, ఇద్దరు యువకులు కాశీకి వెళ్లి చదువుకుంటూ ఉండేవారు. అందులో ఒకడు చనిపోయినాడు, ఒకడు బాగానే ఉన్నాడు. అక్కడి నుంచి వారి ఊరికి బయలుదేరి వచ్చిన మరొక ప్రయాణికుడు చనిపోయిన వారి ఇంటికి వెళ్లి మీ అబ్బాయి బాగా ఉన్నాడని, బాగా ఉన్నవాడి ఇంటికి వెళ్లి మీ అబ్బాయి చనిపోయినాడని చెబితే అనవసరంగా బాధపడేవారు ఒకరు, తెలియకపోవడం వల్ల సుఖపడేవారు ఒకరు. ఇది ప్రపంచంలో భ్రమ. అంటే అంతా జీవ సృష్టి, మానసికమైన సృష్టి. ఆత్మను చూచి దుఃఖపడుతూ ఉండటం అంటే తన దృష్టిని బట్టే ప్రపంచం తోస్తూ ఉంటుంది. అంతా పరమాత్మ అని చూడవచ్చు, లేక అన్ని రకరకాలుగా చూసి రాగద్వేషాలు పొందుతూ ఉండొచ్చు. నిద్రలో తిని, అంటే పిల్లవాడు నిద్రలో ఏదైనా నోట్లో పెడితే తిని మర్నాడు ఉదయం నేను తినలేదు నిన్న అంటాడు. జ్ఞాని కూడా అట్లాగే కర్మలు చేస్తూ ఉండినా నేనేమీ చేయడం లేదు,
అన్న దృష్టిలో ఉంటాడు. బండిలో ప్రయాణించేవాడు తన బరువుల్ని నెత్తి మీదనే పెట్టుకుని ఈ శ్రమ బండికెందుకులే అనుకున్నట్లుగా ఉంటుంది. ప్రపంచాన్నంతా ఈశ్వరుడు నడుపుతూ ఉంటే కొన్నిటిని మాత్రం నేను నడపాలి అని అనవసరమైన బాధ్యతను కల్పించుకునేవాడి సంగతి ఎట్లా ఉంటుంది. నిద్ర సమాధి స్థితి ఎట్లా ఉంటుంది అని చాలామంది అడుగుతుండేవారు. నిద్రలో ఉన్నప్పుడు లేక సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని వర్ణించడం కుదరదు. అయితే ఏదో ఒక రకమైన సంస్కారం పడి ఆ విషయాన్ని తర్వాత చెప్పగలుగుతారు. దానికి పోలికగా నీళ్లలో మునిగి ఏదో వస్తువుని పట్టుకున్నటువంటి వాడు నేను దీన్ని పట్టుకున్నాను అని అప్పుడు మాట్లాడలేడు. బయటికి వచ్చిన తర్వాతనే దాని గురించి చెప్తాడు అనేవారు. నేను అన్న స్ఫురణ అంటే ఆత్మ లేక పరమాత్మ లేక శుద్ధ చైతన్యం అపార సముద్రం లాంటిది. అందులో నుంచి పుట్టినటువంటి ఒక బుడగ లాంటిది అహంకారం. మహర్షి గారు పాశ్చాత్య దేశస్థులు వచ్చి ఏవైనా అడుగుతూ ఉన్నప్పుడు అంటే మనం చూచాము చాలా మంది ఉండేవారు. ఇంగ్లాండు, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ మొదలైన దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. అటువంటి వారితో మాట్లాడేటప్పుడు వారికి తెలిసిన శాస్త్రాల్లో వారికి తెలిసే విధంగా చెప్పడం కోసం యేసుక్రీస్తుని బైబిల్ని ఉదహరించేవారు. నిశ్చలంగా ఉండు, నేనే దైవమని తెలుసుకో, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ దట్. నేను నా తండ్రి ఒక్కటే, ఐ అండ్ మై ఫాదర్ ఇన్ ది హెవెన్ ఆర్ వన్ అని యేసు చెప్పేవారు. దాన్ని కూడా మహర్షి గారు ఉదహరించేవారు. ఐయామ్ దట్ ఐయామ్ అని బైబిల్లో ఉన్నదాన్ని దేవుడంటే ఎవరు అన్న నిర్వచనంగా చెప్పేవారు. ఐయామ్ దట్ ఐయామ్ అంటే నేను ఉన్నదే నేను. అంటే మన శాస్త్రాల ప్రకారం చెప్పాలంటే ఉనికియే పరమాత్మ. పరలోక రాజ్యము నీయందే ఉన్నది అంటే మనం చెప్తూ ఉంటాం ఆత్మ లేక పరమాత్మ లేక శుద్ధ చైతన్యం అంతటా ఉంది. నేనెవరు అని విచారణ చేస్తే నీలోనే ఉంటుంది. ఇదే విషయాన్ని యేసు ప్రభువు పరలోక రాజ్యము అనే పేరుతో చెప్పారు. తరువాత లోకంలో ఉండేటువంటి రకరకాల నమ్మకాలు, మూఢనమ్మకాలు, లౌకికమైన ఆచారాలు ఇటువంటి వాటిని గురించి కూడా అడుగుతూ ఉండేవారు. మహర్షి గారు సరే కానివ్వండి మంచిదే అన్నట్లుగా చెప్తూ ఉండేవారు. చాలా వాటికి కొన్ని చోట్ల తన పద్ధతిలో చెప్పేవారు, కొన్నింటిని పూర్తిగా నిరసించేవారు. కాశీలో మరణం మోక్షాన్ని ఇస్తుందా? ఇది చాలా మంది యొక్క నమ్మకం అండి. మహర్షి గారు దాన్ని అవునని కాదని చెప్పకుండా ఇస్తుంది. అయితే కాశీ అంటే ఏమిటో తెలిస్తే అంటే జ్ఞానం కలగాలి. ఈ సందర్భంలో మనం కాశీ పంచకం అని శంకరాచార్యులు వారు రాసిన 5 శ్లోకాలు దానిలోని భావాన్ని కూడా కొద్దిగా చూడొచ్చు. అందులో మకుటం అంటే చివరి లైన్లో సా కాశికాహం నిజబోధ రూపా అని వస్తుంది. నిజబోధ రూపం తన తెలివి రూపమే.
అంటే శుద్ధ చైతన్య రూపమే. కాశిక అదే నేను అని వస్తుంది చివరి లైన్లో 5 శ్లోకాల్లోనూ. అందులో దాంట్లో వస్తుంది, ఈ ప్రపంచమంతా ఇంద్రజాలంలాగా భ్రాంతి చేత ఎక్కడ కల్పింపబడి తోస్తూ ఉన్నదో అటువంటి సచ్చిత్ ఆనందమైనటువంటి అద్వితీయమైనటువంటి పరమాత్మ రూపమే కాశీ క్షేత్రము అని ఇదే అర్థం వచ్చేటట్టుగా 5 శ్లోకాలు చెప్పారు. అంటే ఏంటి, సామాన్య జనుల కోసం వారికి ఒక ఆకర్షణ కల్పించి దేవుని యందు నమ్మకం ఏర్పరిచి క్రమక్రమంగా వారిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడం కోసం ఇటువంటివి చాలా ఉంటాయి. అయితే రమణ మహర్షి గారు లాంటి వారిని గట్టిగా పట్టుకుని అడిగితే, ఇప్పుడు చూసినటువంటి పంచకంలో శ్రీ శంకరాచార్యుల వారిని గట్టిగా అడిగితే వారు చెప్పేది ఏంటంటే, కాశీ అంటే ఆ శుద్ధ చైతన్యమే, లేదా ఈ శరీరమే కాశీ అనుకుంటే ఇందులో ఉండేటటువంటి ఆ విశ్వేశ్వరుడు ఆత్మస్వరూపం శుద్ధ చైతన్యమే అని ఇటువంటి అర్థాలు చెప్తారు. ఇటువంటి ప్రశ్నలే కొన్ని శివుడు, విష్ణువు, కైలాసం, వైకుంఠం ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవి నిజంగా ఉంటాయా అని అడిగితే, నీవు నీ దేహంలో ఉండటం ఎంత నిజమో అవి అంతే అనేవారు. అవి ఉన్నాయా అంటే, నువ్వు నీ శరీరంలో ఉన్నావు, నేను ఫలానా ఊళ్ళో ఉన్నాను, ఫలానా భూమి మీద ఉన్నాను అనుకుంటూ ఉంటే, అట్లాగే శివుడు ఫలానా రూపంలో ఫలానా లోకంలో ఉంటాడు. నా శరీరము, ఈ ప్రపంచము ఇదంతా మాయా కల్పింపబడి తోస్తున్నవే అన్న అర్థంలో గనక నువ్వు అడిగితే, అప్పుడు శివుడు, విష్ణువు కూడా కల్పితమైనటువంటి వ్యక్తులే అని రెండిటికి సమన్వయం చేశారండి. నేను నిజం, ఆ శివుడు, విష్ణువు మాత్రం అబద్ధం. అది కాదు, నేను కూడా అంటే నేనంటే ఇక్కడ అహంకారం, నేను అనేటువంటి అహంకారం కూడా కల్పితమే, మాయా మిథ్య అన్నప్పుడు ఇక ప్రపంచం లేదు, శివుడు, విష్ణువు కూడా ఉండరు. స్వర్గాది లోకాలు అవి కూడా అంతే. సరళంగా సూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెబితే చాలా మందికి నచ్చదు. ఆత్మ అంటే తాను అందరూ ఎరిగినదే, దాన్ని గురించి చెబితే ఎవరికీ నచ్చదు. స్వర్గ నరకాలు, పునర్జన్మలు, రకరకాల కథలు, పురాణోక్తులు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అందరికీ నచ్చుతుంది. అయితే ఎన్ని చూచినా, ఎన్ని దిక్కులు తిరిగినా చివరి దిక్కు ఆత్మయే. ఎందెందు తిరిగేవు, ఎంతెంతో వెదకేవు, నీ ఎందే ఉన్నదే మనసా అని ఎక్కడెక్కడ వెతికినా అదంతా లౌకికుల్ని అవి కొత్తవి తెలుసుకుని తృప్తి పడాలనుకునే వాళ్ళ కోసం. యథార్థమైన సుఖం పొందాలనుకుంటే ఎక్కడా తిరగక్కర్లా, నీ యందే ఉన్నది. స్వర్గం, నరకం, పుణ్యం, పాపం, ఇతర లోకాలు చనిపోయిన తర్వాత ఏవో వస్తాయంటారు. అంటే ఆ ప్రశ్నను పొడిగించనీయకుండా మహర్షి గారు చెప్పేవారు, ఈ ప్రశ్న వేస్తున్నటువంటి నీవెవరో తెలుసుకో, తక్కిన వాటిని గురించి తర్వాత చూడవచ్చు. శవాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి. ఈ దేహమే ఒక శవం, దానితో కలయిక ఉంటున్నంత కాలం ఆత్మజ్ఞానం అనే నీళ్లలో మునుగుతూ ఉండాలి.
నేను పాపిని, ఎందుకంటే శాస్త్రముల్లో చెప్పిన కర్మలు ఏవి నేను ఆచరించడం లేదు. అంటే మహర్షి గారు ఇంకా భయపెట్టకుండా, ఎందుకు అవన్నీ ఆలోచించడం, దైవమందలి విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. అది ఇది చేశాను ఇది చేయలేదు అంటే అనంత శాస్త్రం, దానికి అంతం ఉండదు. ఆ పట్టించుకోకుండా దైవం నందు నమ్మకం ఒకటి పెట్టుకో చాలు అన్నారు. సృష్టి ఎట్లా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఎన్ని లోకాలున్నాయి, ఇటువంటి చర్చలు వచ్చినప్పుడు ఇందులో నిర్ధారణగా చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే రకరకాలుగా వర్ణించారు శాస్త్రాల్లోనే. ఏది సరి అనేది అని నిర్ధారించడానికి ప్రయత్నించడం అనవసరం. అవన్నీ బాహ్యమైనటువంటి విషయాలు, బహిర్ముఖ దృష్టిని పెంచుతాయి. నీ స్వరూపమేమిటో కనుక్కో, దానిని నిర్ధారించుకోవచ్చు అన్నారు. ఇది కూడా గమనించవలసిన విషయం అండి. ప్రపంచం అంటే ఏమిటి అని పాతకాలం శాస్త్రాలను బట్టి చూసినా, ప్రస్తుతం చెప్తూ ఉన్న సైన్స్ మొదలైన వాటిని బట్టి చూసినా వాటికి అంతం అనేది ఉండదు. అంతం అనేది ఎక్కడ దొరుకుతుంది? తన స్వరూపాన్ని విచారిస్తూ పోతే శుద్ధ చైతన్యం తర్వాత వెళ్ళడానికి ఉండదు, వెళ్ళాలని అనిపించదు కూడా, అట్లా ఆగిపోతుంది మౌనం. దాన్ని పట్టుకోవాలి. దేవుడు అంటే అది ఇది అట్లా ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ నామదేవుడు కథలో చూశాం కదా, అంతా ఒకటే, అదే పరమాత్మ స్వరూపం. ఈ జగత్తులో దుర్మార్గులే ఎక్కువగా ఉన్నారు. వారు మనకిచ్చే సందేశం ఏంటి? నా దగ్గరకు రావద్దు, నాలాగా చేయవద్దు. ఆ విధంగా వారు గురువులే. జగత్తులో ఇన్ని బాధలు ఎందుకు ఉండాలి అంటే, బాధ లేకపోతే సుఖపడాలి అన్న కోరికే కలగదు, ఆత్మాన్వేషణం జరగదు. అంటే దుఃఖం ఉంది కాబట్టి, సుఖం కావాలని కోరావు కాబట్టి, సుఖం ఇంకెక్కడా దొరకట్లేదు కాబట్టి ఆత్మ వైపుకు తిరుగుతారు. అప్పుడు శాశ్వతమైన సుఖాన్ని కనుక్కోవటం కుదురుతుంది. ఆ విధంగా జగత్తులోని బాధలు కూడా ఆధ్యాత్మిక మార్గం వైపు మరలించడానికి సహాయం చేస్తాయి. తరువాత ఈ ప్రపంచంలో అంటే లౌకిక వ్యవహారంలో జ్ఞాని ఎట్లా ఉండాలి అనే దాని మీద కూడా చాలా మంది ప్రశ్నలు అడిగారు. ప్రపంచంలో ఇంత దుఃఖం కనపడుతూ ఉంటే తనకు తానుగా ఆత్మాన్వేషణ చేసుకుని సుఖపడదాం అనుకుంటే అది స్వార్థం అవుతుంది కదా. మరి ఎంతో మంది లోక సేవ చేస్తూ ఉన్నారు. అంటే అప్పట్లో స్వాతంత్రోద్యమం నడిచిందండి. సంఘంలోని దురాచారాలని రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి జ్ఞానులు. అందులో మహర్షి గారిని సూటిగా అడిగేవారు, మీలాంటి వారు నేనెవరు విచారణ చేసుకుంటూ కూర్చుంటే ప్రపంచం ఎట్లాగా, అది స్వార్థం అవుతుంది కదా అంటే మహర్షి గారు చాలా రకాలుగా చెప్పారు. ఆత్మజ్ఞానం కలిగిన వాడికి తనకంటే వేరుగా ఏమీ తోచదు. ఆత్మజ్ఞాని తనకు తాను ప్రశాంతంగా ఉండటమే ఈ లోకానికి ఎంతో మేలు చేసినట్లు. జ్ఞాని చుట్టూ ప్రశాంతత ప్రసరిస్తూ ఉంటుంది.
అతని ఉనికియే అత్యుత్తమ కళ్యాణం. ఇదే ప్రశ్నను ఇంకొక రకంగా అడిగేవారు కొందరు. నాకు కలిగిన జ్ఞానం ఇతరులకు ఉపయోగిస్తుందా? మహర్షి గారు, తప్పకుండా ఉపయోగిస్తుంది. కానీ అప్పుడు నీకు ఇతరులు ఉండరు కదా. అంటే జ్ఞానం కలిగిన వాడి దృష్టిలో ఇతరులు, తనకంటే వేరుగా ఏదో ప్రపంచం ఉన్నది, వారికి ఉపయోగించాలి అనేటువంటి భావం ఉండదు. కానీ ఉపయోగిస్తుందా అంటే ఆ ప్రభావం ఉంటుంది. నేను చెయ్యాలి అని అనుకుంటే అహంకారం, అందుకని చెప్పారు తప్పకుండా ఉపయోగిస్తుంది. కానీ నీకు అప్పుడు ఇతరులు ఉండరు. ఇంకొక రకంగా అడిగేవారు, ఆధ్యాత్మికంగా నిద్రాణ స్థితిలో అంటే చాలా తక్కువ స్థితిలో ఉన్నవారిని మేల్కొల్పటం ఎలా? అంటే నా స్నేహితుల్ని, నా కుటుంబం వాళ్ళని ఈ మార్గానికి తీసుకురావాలని ఉంది, కానీ వారు ఇటు తిరగటం లేదు, ఎట్లాగూ అని అడిగితే, ముందు నీవు నీలోని మాంద్యాన్ని పోగొట్టుకుంటే తర్వాత వారిని లేపవచ్చు. నిన్ను ఉద్ధరించిన శక్తే ఇతరుల మీద కూడా పనిచేస్తుంది. నీ ఇచ్ఛాబలం కూడా పనిచేస్తుంది. కానీ నీ స్వంత ఇచ్ఛ అనేది చాలా తక్కువ రకం. అంతా ఆ పరమేశ్వరుని యొక్క శక్తే. ప్రపంచం అంతా విషయాసక్తంగా కనపడుతోందేమిటి అని అడిగితే, విషయాలతో కూడుకున్నదా లేక అంతా ఆధ్యాత్మికంగా ఉన్నదా, అది చూచేవాడి దృష్టిని పట్టి ఉన్నది. అంటే లౌకికంగా లౌకిక దృష్టితో ఇది ప్రపంచము, మంచి చెడు, నాకు దానికి సంబంధం ఎట్లా, నాకు లాభం ఏంటి, ఇట్లా చూసేవాడికి ప్రపంచం ప్రపంచంగాను అందులో మంచి చెడులు కనపడతాయి. ఆధ్యాత్మికంగా చూసేవాడికి వాసుదేవ సర్వం, అంతా పరమాత్మగా కనపడుతుంది, లేక అంతా ఆత్మగా కనపడుతుంది, లేకపోతే అంతా స్వప్నంలా కనపడుతుంది. ఈ జగత్తు నుంచి దూరంగా వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఇక్కడ చాలా దుష్ప్రవర్తన కనపడుతున్నది. అంటే ఆ ప్రపంచం నీలో ఉన్నదా లేక నువ్వు జగత్తులో ఉన్నావా అంటే అంతా నీ మనస్సులోనే నువ్వు అనుకునేదాన్ని బట్టి. ప్రపంచంలో ఎంత దుఃఖం ఎందుకు ఉండాలి అని అడిగితే, అదే బ్రహ్మానుభూతికి మార్గం. మనం చెప్తుంటాం ఉన్నాడు, వివేకం, వైరాగ్యం, ముముక్షత్వం ఇవన్నీ జ్ఞానానికి ముందు స్థితులు. అందులో వివేకం అంటే ఏంటి? నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యమేది అనిత్యమేది అంటే ప్రపంచంలో శాశ్వతమైనటువంటి సుఖం ఉంటుందా ఉండదా అని చూడటం కాదు. దుఃఖమే ఉంటుంది ఎక్కువగా అని తెలుసుకున్నవాడు అది సరి అయిన మార్గం కాదు అని ఆత్మ లేక పరమాత్మ వైపు తిరుగుతాడు. ఈశ్వర సాక్షాత్కారం కావాలి అని అడిగేవారికి, ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకో, అప్పుడు ఉన్నదంతా ఈశ్వరుడే అని తెలుస్తుంది. అదే సాక్షాత్కారం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఇక్కడితో మనం ఈ గ్రంథం అంటే రమణ మహర్షితో సంభాషణలు, టాక్స్ విత్ రమణ మహర్షి అనేదాన్ని పూర్తి చేస్తున్నాం. ముగింపు వచ్చింది, సారాంశం కూడా పూర్తయింది. ఈ సందర్భంగా మనం శ్రీరమణ భగవాన్కి ఏం చేయాలో తెలియదు. నమస్కారాలు, కృతజ్ఞతలు ఇటువంటి మాటలు కూడా చాలవు. వారిని ఒకరెవరు అడిగారు,
గురువుకి మనం ఏం చేయగలుగుతాము అని ఆయన ఏం చెప్పారంటే, జ్ఞాని అయిన వాడు, అంటే మామూలు లౌకిక గురువులు కారండి, వాళ్ళెవరో వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంటుంది, వేరే విషయం. జ్ఞాని అయినటువంటి వాడు ఆప్తకాముడు, కోరికలు ఏమీ ఉండవు. అందువలన శిష్యుల నుంచి ఏమీ ఆశించడు, ఏమైనా ఇచ్చినా ఆయనకేది సంతోషాన్ని కలిగించదు. అందువలన మీరు ఇవ్వగలిగినటువంటి ప్రతిఫలం ఏమంటే, ఆయన చెప్పిన దానిని ఉపయోగించుకుని జీవితంలో ఆచరిస్తూ లాభాన్ని పొందాలి. మనం చదివిన దాన్ని సాధ్యమైనంత వరకు మననం చేసుకుంటూ వ్యవహార సమయంలో ఆచరణలో పెడుతూ, దానికి పెద్దగా చెప్పాల్సిందేం లేదు. ఏ కష్టం వచ్చినా ఎవరికి అని వేరు చేసుకొని చూడటం, లేదా శరణాగతి అని చెప్పేవాడు, అంతా ఈశ్వరేచ్ఛ నాదేముంది అని ఆ కష్ట సుఖాల నుంచి వేరు చేసుకోవటం. ఈ విధంగా సాధన చేస్తూ మనం లాభాన్ని పొందితే అదే మనం రమణ మహర్షి గారికి ఇవ్వగలిగినటువంటి దక్షిణ. అదేవిధంగా ఈ గ్రంథాన్ని చాలా కష్టపడి తయారు చేసిన వారెవరు? మునగాల వెంకటరామయ్య, మన తెలుగు ఆయనే. రమణ మహర్షి గారి దగ్గర ఉంటూ 4 సంవత్సరాల పాటు 1935 నుంచి 1939 వరకు ఆయన సన్నిధిలో ఉంటూ చాలా వరకు ఈ సంభాషణల్ని సేకరించారు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా టేప్ రికార్డర్లు లేదా సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం ఉండేవి కాదు. చేత్తోనే షార్ట్ హ్యాండ్ అనే పద్ధతిలో తొందరగా రాసుకోవడం, తర్వాత దాన్ని మళ్ళీ చక్కగా టైప్ చేయడమో చేత్తో రాసుకోవడమో చేయటం. ఆ విధంగా చేసిన కాగితాలన్నింటినీ ఒక చోట జమ చేసి మళ్లీ వాటిని సరిచూసి ప్రింటింగ్ చేయించడం, ఇటువంటి కష్టం అంతా పడ్డారు. అందులో కొన్ని కాగితాలు కనపడకుండా కూడా పోయినాయిట. అంత ప్రయాసను వచ్చి ఆయన మనకు అందించడం, దానిని రమణాశ్రమం వాళ్ళు ప్రింట్ చేయించి 10 మందికి అందేటట్లుగా చేయటం మన అదృష్టంగా భావించుకుంటూ మునగాల వెంకటరమణయ్య గారికి, రమణాశ్రమం వారికి కృతజ్ఞులుగా ఉండవలెను. ఓం నమో భగవతే శ్రీరమణాయ. తరువాత అంశానికి వెళ్లే ముందు సాధకుల అనుభవాలు. క్రిందటి వారం ఒక మహనీయుల అనుభవాన్ని చూచాము. ఈసారి మరో 4 వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇప్పుడు అవి వరుసగా వస్తాయి. వారికి కృతజ్ఞతలు. గురువు గారికి నమస్కారం. రమణ మహర్షి గారు ఎవరు ఏ ప్రశ్న వేసినా జవాబుగా నిన్ను నువ్వు తెలుసుకో అని సమాధానం ఇచ్చారు. అలాగే వ్యవహారంలో కూడా ఏ సమస్య వచ్చినా నేను ఎవరిని అని ప్రశ్న వేసుకుని విచారణ చేయగా ఆ మూలం దగ్గరకు వెళ్లేసరికి ఆ సమస్య నుండి తొందరగానే బయటపడగలుగుతున్నాను. ఇది వరకటి కన్నా ఇప్పుడు హాయిగానే ఉండగలుగుతున్నాను స్వామి. ఇంతటి ఆనందమును అందించిన గురుపాద పద్మములకు నమస్కారము. గురువు పాద పద్మములకు నమస్కారములు. రమణ బోధలు విన్న తరువాత మనసు మూలానికి వెళ్లటం తెలిసింది. ఇది చాలా తేలిక మార్గం అనిపిస్తుంది. భక్తి మార్గం నుండి జ్ఞాన మార్గానికి వచ్చిన తరువాత ఈ మనసుకు హాయి తెలిసింది. ఏ సమస్య వచ్చినా అది వచ్చిపోయేదే కదా అని ఈ మనసుకు అర్థమయ్యింది. వ్యవహారంలో దర్శనం వచ్చిన తరువాత ఇది అంతా మనసు లక్షణం కదా అని ఈ మనసుకు అనిపిస్తుంది. తరువాత మూలంలోకి వెళితే నేను అది కదా అని తెలుసుకుంటే హాయిగా అనిపిస్తుంది. శ్రీ గురు పాద పద్మములకు శరణాగతి. ఓం సద్గురవే నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
రమణ మహర్షి బోధల విన్న తరువాత నేను ఎవరిని అన్నా, మనసు మూలాన్ని వెతుకు అన్నా, ఆగి చూడు అన్నా, మనస్సు ఆగి కొద్దిసేపు శాంతంగా ఉంటుంది. అదే నేను కదా అనిపిస్తుంది. మనస్సు ఈ ఎరుకలో ఉండాలని కూడా తెలుస్తుంది. కానీ త్వరగా గుర్తుకు రావటం లేదు. గుర్తుకు వచ్చిన వెంటనే ఆ ఆనందాన్ని నేనే కదా అనిపిస్తుంది. వ్యవహారంలో ఏదైనా సమస్య వచ్చినా తేలికగా తీసివేస్తుంది. మనస్సులో పట్టుదల ఉండటం లేదు. మనస్సు రొదపడటానికి ఇష్టపడటం లేదు. మనస్సు శాంతంగా ఉండటానికి, హాయిగా ఉండటానికే ఇష్టపడుతుంది. ఈ మార్పు అయితే బాగా తెలుస్తుంది స్వామి. ఇంతటి అనుభవాన్ని అందించిన స్వామికి శతకోటి నమస్కారములు. అఖండ గురు చైతన్యం వెన్నంటి ఉండి అడుగడుగునా చేయూతనిస్తున్న గురుదేవులకు అనంత కోటి ప్రణామములు. ముందుగా ఒక మాట విన్నవించుకోవాలని అనుకుంటోందయ్యా. అంతకుముందు రమణ మహర్షి గారి పుస్తకాలు చదివినప్పుడు నేనెవరు అని చెప్తుంటే అది ఎలా తెలుసుకోవాలో తెలియటం లేదని పక్కకు పెట్టేసిందయ్యా. నీ బోధలు విన్నాకనే నేనెవరు అనేది ఎలా తెలుసుకోవాలో చక్కగా అర్థమైందయ్యా. అలాగే రమణ మహర్షి గారి రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు ఈ శీర్షికలో కూడా మీరు చెప్పిన వివరం మూలంగానే చక్కగా అర్థం చేసుకోగలిగామయ్యా. అందులో మనసుకు హత్తుకున్న విషయాలు, ఏదైనా దుఃఖము లేదా బాధ కలిగినప్పుడు గాఢ నిద్రలో నీకు బాధ కలిగిందా? లేదు కదా. మరి గాఢ నిద్రలో బాధ లేకుండా ఎట్లా ఉన్నావు? బాధపడేది నీ స్వరూపమా? బాధపడకుండా ఉండేది నీ స్వరూపమా అని విచారిస్తూ గాఢ నిద్రలో ఎలా ఉన్నానని ఆ అనుభవంలోకి వెళ్లటం, ఇది చాలా బాగా అర్థమైంది స్వామి. అంతేకాకుండా ఆచరణలోకి పెట్టుకొని అనుభవానికి కూడా వచ్చింది తండ్రి. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరికి వెళ్తే స్నానం చేయాలా అంటే నేను అన్న భావన దేహంతో కలిసి కలిగినప్పుడల్లా జ్ఞాన స్నానం చేయమన్నారు స్వామిని. నువ్వు ఎప్పుడూ అఖండ చైతన్య స్వరూపానివే, తెలిసినప్పుడు తెలియనప్పుడు కూడా అంటూ కుంతీపుత్రుడు కర్ణుడు ఉదాహరణతో చెప్పారు స్వామి. ఇలా చెప్పినందువల్ల చాలా తేలికగా ఎప్పుడూ నేనెలా చైతన్య స్వరూపాన్నో చక్కగా తేలికగా అర్థమైంది స్వామి. ఈ విధంగా పలకగలిగినందుకు, మీ అనుగ్రహాన్ని ఇచ్చినందుకు సదా కృతజ్ఞురాలిని స్వామి. ఇప్పుడు మనం సాధకుల అనుభవాలు విన్నాము. ఇంతకు ముందు భాగంలో ఒకరు, ఇప్పుడు నలుగురు మహనీయులు వారి అనుభవాన్ని తెలియజేశారు. అయితే మనకేమిటి అనే ప్రశ్న వేసుకుంటే దానివల్ల మనకు గొప్ప లాభం ఉన్నది. అదేంటంటే ప్రోత్సాహం. మనకి ప్రోత్సాహం లభిస్తుంది. లోకంలో అబ్బో వాడ వేదాంతం అంతా మిథ్య అంటాడు, అన్ని రకాల దుర్మార్గాలు ఉన్నాయి, ఇటువంటి మాటలు వాడుతూ ఉంటారు. లేదా అబ్బో ఈ జ్ఞాన మార్గమా మనకు కాదు, ఎవరో మహర్షులు చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళలో కొంతమందికి ఏమైనా అర్థమవుతుందేమో, మనకు కాదు అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా సాధన చతుష్టయ సంపత్తి మొదలైన గొప్ప గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళకే ఈ విద్య పడుతుంది అనేవాళ్లు కూడా ఉన్నారు. బాగా చదువుకున్న వారికి, సంస్కృతము మొదలైన భాషలు కాస్త కూస్త తెలిసిన వారు, భగవద్గీత మొదలైనవి అర్థం చేసుకున్నవారు, అటువంటి వారికి
ఈ జ్ఞాన మార్గం కుదురుతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిలోనూ కాస్త కూస్తో సత్యం ఉన్నది. అయితే మనం ఇప్పుడు చూసినటువంటి రమణ మహర్షి గారి పద్ధతి ఏమిటి? ఆయన అందరికీ ఒకే రకమైన బోధ, నేనెవరో తెలుసుకో అని చెప్పేవారు. మహామహా పండితులు వచ్చేవారు, రాజకీయ నాయకులు వచ్చేవారు, పాశ్చాత్య దేశస్థులు వచ్చేవారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు మొదలైన వాళ్ళు వచ్చేవారు, గ్రంథ రచయితలు వచ్చేవారు, కావ్యకంఠ గణపతిములు లాంటి దిగ్ధంతులైన పండితులు వచ్చేవారు. ఇంకొక వైపు చదువులు లేని వాళ్ళు, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎంతో మంది ఉండేవాళ్ళు. నేను నా ధర్మాన్ని చేయలేకపోతున్నాను, నేను ఒక పాపిని కదా అనేవాళ్ళు ఉన్నారు. హిందువులు ఉన్నారు, హిందువులు కాని వాళ్ళు ఉన్నారు, శాకాహారులు ఉన్నారు, మాంసాహారులు ఉన్నారు. చిన్నవాళ్ళకి, యువకులకి, ముసలివారికి, రాజవంశీయులకి, పెద్ద పనులేం లేకుండా ఆశ్రమంలో ఉండిపోయిన వారికి, బయట ప్రపంచంలో విపరీతమైన కార్యకలాపాల్లో మునుగుతుండే వాళ్ళకి, గృహస్థాశ్రమం వాళ్ళకి, సన్యాసులకి అందరికీ ఒకే రకమైన బోధ చేసేవారు. చాలా మంది దాన్ని పట్టుకోగలిగారు వారి సన్నిధిలో. ఎవరు అంటే పండితులు మొదలైన వాళ్లే కాదు, పామరులు అంటే ఏమి పెద్ద చదువులు లేని వాళ్ళు, కేవలం శ్రద్ధ భక్తితో వచ్చిన వాళ్ళు ఆయన మాట విని, ఆయన చెప్పిన పద్ధతిలో, పెద్ద పద్ధతి కూడా ఏం లేదు, నేనెవరు నీలో నువ్వు చూసుకో, ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఆ లాభాన్ని పొందిన వారు అన్ని రకాల వాళ్లలోనూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినటువంటి అభిప్రాయాల్ని కలుపుకుంటే తెలిసేది అదే. ఈ విద్య శ్రద్ధ కలిగిన వారికి ఎవరికైనా అబ్బుతుంది. పెద్ద పెద్ద సాధనలు, యోగాభ్యాసాలు, సంస్కృతము, గ్రంథాలు అవన్నీ అక్కర్లేదు. శ్రద్ధతో ఆచరిస్తే నేనెవరు అన్న విషయం ఎవరికైనా అర్థమవుతుంది అని ఆ మార్గంలో ఉంటున్నటువంటి ఇతరులకు ఒక ఉత్సాహం, ప్రోత్సాహం. మనకు కూడా కుదురుతుందిలే, ఇదేదో మనకు అందని వస్తువు కాదు, వీరు మన వంటి వారే, వారికి కుదిరింది మనకు కూడా కుదురుతుంది అని ఒక ధైర్యం కలుగుతుంది. వారు చెప్పిన దాంట్లో ఉన్న ముఖ్య విషయం ఏంటంటే, నేనెవరు అన్న విచారణ వారికి కుదిరింది. ఆగి చూడు అంటే ఏమిటో అనుభవంలో తెలిసింది. ఈ రెండింటికంటే కూడా ముఖ్యమైనది అంటే చివరి మెట్టు ఏంటంటే, వ్యవహార సమయంలో నేనెవరు అని ప్రశ్న వేసుకొని సమాధానంగా ప్రశాంత స్థితిని పొందగలుగుతున్నారు. ఇదండి పరమ ప్రయోజనం, జీవన్ముక్తి అనొచ్చు. సిద్ధాంతాలు ఎంత నేర్చుకున్నావు కాదు, ఎంత అభ్యాసం చేశావు అది కూడా తక్కువే. నేను దీన్ని ఉపయోగించుకుని ప్రశాంత స్థితిని పొందుతున్నాను అంటే అది చివరి మెట్టు. అటువంటి స్థితిని మనందరం కూడా పొందగలం. చాలా మందికి అది వచ్చే ఉంటుంది. మాట్లాడారు కాబట్టి వీరికే వచ్చిందని కాదు, ఇప్పుడు మాట్లాడని వారికి కూడా చాలా మందికి కలిగి ఉంటుంది. ఇంకా ఎవరికైనా మాకేంటో తెలియటం లేదు, ఇంతకాలం నుంచి చేస్తున్నాం, ఇంకా బాగా అర్థం కాలేదు అనేవాళ్ళు ఉంటే
ఇప్పుడు వీరు చెప్పిన మాటలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వారు మనం అంటారేగా, మనం కూడా చేసుకోవచ్చు ఆ విధంగా అని. అంటే గురు కరుణ అనేది ఎక్కడైనా ప్రసరించవచ్చు. మనం అంతకుముందు ఏం చేశాం అనే దాంతో సంబంధం లేకుండా ప్రసరించవచ్చు. దాన్ని గుర్తించి ఆ స్థితి మాకింకా కలగలేదు అనుకునేవాళ్ళు అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు సాగవచ్చును అని మనం ఈ సందర్భంలో తెలుసుకోవచ్చు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు మనం ఏం చేయవచ్చును అని ఒక ప్రశ్న వస్తే, రమణ మహర్షి గారి బోధననే ఇంకొంచెం సాగదీయవచ్చు. ఎట్లాగంటే, రమణ మహర్షి గారి ఆశ్రమంలోనే మునగాల వెంకటరమణయ్య గారిలాగా కొంతకాలం ఉండినటువంటి ఆయన దేవరాజ మొదలియార్ అని ఆయన తమిళుడు. అయితే ఈయనలాగా షార్ట్ హ్యాండ్లో రాసుకోవడం అవన్నీ చేయకుండా రోజంతా అక్కడ ఉండేవాడు. ఎక్కువ సమయం భగవాన్ సన్నిధిలో ఉండేవారు. ఆయన బోధనలు విని గుర్తున్నవన్నీ మళ్ళీ అవంతా రాసి మళ్ళీ భగవాన్ గారికి చూపించి ఆయన చేత ఏమైనా తప్పులు ఉంటే దిద్దించుకుని ఆ విధంగా ఒక గ్రంథాన్ని తయారు చేశారు. ఇందులో సంభాషణలు మాత్రమే కాకుండా ఆశ్రమంలో జరిగినటువంటి ఇతర విశేషాలు, ఆశ్రమానికి వచ్చే పెద్ద పెద్దవాళ్ళు, అట్లాగే కోతులు, ఉడతలు మొదలైన జంతువుల గురించి కూడా ఆసక్తికరంగా ఉండే విషయాలన్నింటినీ సేకరించి వ్రాశారు. ఈయన 1942 నుంచి 1946 వరకు, ఈయన కూడా ఒక 4 సంవత్సరాలు రమణాశ్రమంలో ఉంటూ చాలా విశేషమైనటువంటి లాభాన్ని పొందాడు ఆయన. తర్వాత 10 మంది ఈయన అడగటం మొదలుపెట్టారు, రాసిపెట్టు రమణ మహర్షి గారితో నీ అనుభవాలు, ఇతరుల అనుభవాలు, ఆయన బోధించినవి అవన్నీ ముందు తరాల వాళ్ళకి అందించడం కోసంగా గ్రంథస్థం చేయమంటే ఆయన చేశారు. అందులో కూడా మళ్ళీ చాలా దొరకకుండా పోయినాయి ఆ కాగితాలు. ఎందుకంటే ఆ రోజులు అలా ఉండేది. దొరికినంత వరకు ఆ కాగితాలన్నింటినీ తీసుకుని ఒక పుస్తకంలాగా ప్రచురించారు రమణాశ్రమం వారే. ఇందులో ఎక్కడి నుంచి ఉన్నాయంటే 1945 సంవత్సరం మార్చి నుంచి 1947 జనవరి వరకు ఇంచుమించు 2 సంవత్సరాల పాటు ఈయన గ్రంథస్థం చేసినటువంటి విషయాలున్నాయి. ఈ గ్రంథానికి పెట్టిన పేరు డే బై డే విత్ భగవాన్, దినదినము భగవాన్తో. అంటే మామూలుగా చెప్పాలంటే భగవాన్తో గడిపిన రోజులు. ఇందులో మనం మొత్తం గ్రంథం మొత్తం కాకుండా సంభాషణలు లాగా ఉన్నవి. ఎవరన్నా ప్రశ్న వేస్తే మహర్షి గారు వారికి తగినట్లుగా సాధకులకు పనికొచ్చేటట్లుగా చెప్పినటువంటి సమాధానాలు చూడబోతున్నాము. ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు, మీకు అందరికీ తెలిసిందే. మహర్షి గారు ఇంతకుముందు మనం చూసిన గ్రంథంలో కూడా ప్రతిరోజు ఏదో కొత్త కథలాగా ఉండదు. ఎప్పుడు చెప్పినా ఒకటే పద్ధతిలో ఉంటుంది. అందుకనే రకరకాల ప్రశ్నలు ఒకే రకం జవాబులు అని పేరు పెట్టాము దానికి. ఈ గ్రంథంలో కూడా అదే పద్ధతి ఉంటుంది. కాబట్టి కొత్తగా ఏదో గ్రహించగలము అని అనుకోవద్దు. ఇంతకు ముందు మనం విన్నదానినే మళ్లీ మననం చేయటం. ఎవరో ప్రశ్నించారు, మళ్లీ అదే రకం సమాధానాలు చెప్తారు. అప్పటికి ఇప్పటికీ దాదాపుగా 6 సంవత్సరాలు గడిచినాయి. అంటే ఆ పుస్తకంలో చివరి భాగానికి, ఈ పుస్తకంలో మొదటి భాగానికి 6 సంవత్సరాల్లో మహర్షి గారు ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టి కొత్తగా చెప్పి ఉంటారేమో
అటువంటిది ఏం లేదు. అప్పుడు చెప్పిందివి ఇప్పుడు మనం చూడబోయేది రెండు ఒకే రకంగా ఉంటాయి, తేడా ఏముండదు. అందువలన కొత్తదనం కోసం ఆశించకుండా ఇంతకుముందు విన్నదానినే మళ్లీ ఒకసారి మననం చేసుకోవడానికి అవకాశంగా దీన్ని తీసుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ భగవాన్తో గడిపిన రోజులు అనే దాంట్లో మొట్టమొదటి పేజీ 1945 మార్చి 16. ఒక సందర్శకుడు అడిగారు, నేను వ్యాపారం చేస్తూ ఉంటాను, దాన్ని మానేసి వేదాంతం పుస్తకాలు చదవడం మొదలు పెట్టమంటారా అన్నాడు. మహర్షి గారు తన పద్ధతిలో చెప్పారు, ఈ విషయాలన్నీ నీకంటే వేరుగా ఉంటాయా అంటే అన్నీ నీ ఆత్మలో ఉన్నవే, వాటిని వదులుకుని ఎక్కడికి వెళ్తావు అంటే ఎక్కడికి వెళ్ళినా నీ మనసులో ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది. ఇక వేదాంత గ్రంథాలు చదువుకోవడం అంటావా, నువ్వు ఎన్ని గ్రంథాలైనా చదువు, అవన్నీ కలిపి నీకు చెప్పేదేంటంటే నీలోనే ఉన్నటువంటి ఆత్మను రూఢిపరుచుకో. ఆత్మ పుస్తకాలలో దొరకదు, నీకు నువ్వే కనుక్కోవాలి. అదే రోజు సాయంత్రం మరొకరు అదే రకమైన ప్రశ్న అడిగారు. మహర్షి గారు అదే రకమైన సమాధానం చెప్పి దాన్ని వివరిస్తూ ఒక విచిత్రమైన కథను కూడా చెప్పారు. ఒక మనిషికి తన నీడ నచ్చలేదు. ఆ నీడని ఎట్లాగైనా వదిలించుకోవాలని పెద్ద గొయ్యి తవ్వాడు. అప్పుడు ఆ గొయ్యి దగ్గరికి నిలబడి చూస్తే ఆ నీడ గోతిలో పడ్డట్టుగా కనిపించింది. ఆహాహా, వెరీ గుడ్, చాలా మంచిది అనుకుని మళ్లీ మట్టితో దాన్ని కప్పేయడం మొదలుపెట్టాడు, నీడని భూస్థాపితం చేద్దాము అని. అంతా చేసినాక చూసుకుంటే నీడ మళ్లీ యథాప్రకారం ఆ గుంట మీద భూమి మీద పడుతూనే ఉంది. నువ్వు కూడా అంతే, ఎక్కడికి వెళ్ళినా నీ ఆలోచనలు నిన్ను వెంబడిస్తాయి. నువ్వు ఆత్మానుభవం పొందే వరకు నీ ఆలోచనలు నిన్ను వెంబడిస్తూ ఉంటాయి, పీడిస్తూ ఉంటాయి. తరువాత 1945 మార్చి 24 ఈయన దేవరాజ మొదలయారు గారే భగవాన్ని ఒక ప్రశ్న అడిగారు. మీరు స్ఫురణ అనే దాని గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు, స్ఫురణ ఏమిటి? ఆత్మ లేక మనస్సా లేక మరొకట? అప్పుడు భగవాన్ చెప్పారు, అది కాదు ఇది కాదు, ఈ రెండిటి మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది. ఆత్మ అహంకారం కలిసి ఒక స్ఫురణలాగా వస్తుంది. అసలైన ఆత్మకు ఆ స్ఫురణ అన్న మాటను కూడా చెప్పలేము, అంటే అనిపించడం ఉండదు. మరి అసలైన ఆత్మ ఎట్లా ఉంటుంది? మనకు తెలుసు, మహర్షి గారు చాలాసార్లు చెప్పారు, మౌనం, ఉత్త ఉనికి. దాని గురించి ఏం చెప్పడానికి లేదు. తరువాత 1945 మార్చి 31 మహర్షి గారు ఏదో వివరిస్తూ మధ్యలో చెప్పారు, అనాదిగా వస్తున్నటువంటి సంస్కారాలను మనం తొలగించవలసి ఉంటుంది. అవన్నీ పోతాయి, కానీ కొంతమందికి త్వరగా వెళ్తాయి, కొంతమందికి ఆలస్యం అవుతుంది. ఇంతకు ముందు సాధనలు చేసి ఉన్న వారికి, అంటే ఈ జన్మలో గాని ఇంత క్రితం జన్మలో గాని త్వరగా పోతాయి, తక్కిన వారికి
కాస్త సమయం పట్టొచ్చు. సంస్కారాలు లేక వాసనలను కూడా అనొచ్చు ఈ సందర్భంలో. మరొకరెవరు అడిగారు, మనలో ఉన్న దుర్వృత్తుల్ని అంటే కామక్రోధము మొదలైన వాటిని తొలగించడం ఎలాగా? మహర్షి గారు అన్నారు, ఆ దుష్టవాసనలన్నీ మనకంటే వేరుగా బయట ఎక్కడో కనపడుతూ ఉంటే మనం ఏ తుపాకులు లాంటివో పేల్చి వాటిని జయించవచ్చు. అవన్నీ మనలో నుండే వస్తున్నాయి. వాటి మూలాన్ని చూడటం మొదలు పెడితే అప్పుడు వాటిని జయించటం కుదురుతుంది. తరువాత 1945 సెప్టెంబర్ 8 బెజవాడ నుంచి వచ్చిన సుబ్బారావు అనే ఆయన భగవాన్ గారిని అడిగారు, ఊహలకి దివ్య దర్శనాలకి తేడా ఏమిటి? అంటే దివ్య దర్శనాలంటే ఏదో అవి ఇవి గొప్పవి, సామాన్యంగా అందరికీ కనపడనటువంటివి కొందరికి అనుభవం అవుతూ ఉంటాయి. బాగా ధ్యానము ఇతర యోగాభ్యాసాలు చేసే వాళ్ళకి దాని గురించి అడిగాడు. మహర్షి గారు చెప్పారు, ఊహ అంటే కావాలని ప్రయత్నించి చేసేది. ఆ దర్శనాలు అనేవి ప్రయత్నం లేకుండా వాటంతా వస్తూ ఉంటాయి. అయితే గట్టిగా ఆలోచిస్తే అవి కూడా ఇంతకు ముందు ఎప్పుడో మనస్సుతో ఊహించినవే అయ్యుంటాయి. అంటే ఎప్పుడో దాని గురించి ఆలోచించి ఊహించి ఇట్లాగేమో అట్లాగేమో అనుకుంటూ ఉంటే తర్వాత ఎప్పటికో అది ఫలించి ఒక్కసారిగా ఏదో కనపడ్డట్టు అవుతుంది. అందువలన అది కూడా ఊహే అన్నారు. తరువాత అదే రోజు మరొక ప్రశ్న వచ్చింది. ఒకరు అడిగారు, స్వప్నావస్థ అంటే కలలు వాటంతర వస్తున్నాయి, వాటంతర ఆగిపోయి మనకు మెలకు వస్తున్నది. అదేవిధంగా ప్రస్తుత జాగ్రత్త అవస్థ కూడా దానంతరది ఆగిపోయి మనకు జ్ఞానావస్థను కలిగించవచ్చు కదా, అంటే తురియము లేక ఆత్మానుభవం. అంటే మహర్షి గారు అన్నారు, కళ దానంతరది ఆగిపోయింది అనుకోవడం ఎందుకు? కళ రావటానికి కూడా ప్రారబ్ధ కర్మ ఉండుంటుంది. ఆ ప్రారబ్ధం అయిపోగానే కళ అయిపోయింది. జాగ్రత్త అవస్థలో కూడా అంతే. మనం అనుభవించవలసినంతా అయిపోయిన తరువాత ఇది కూడా అట్లాగే పోతుంది. అయితే మరి మనం ప్రయత్నం చేయక్కర్లేదా అని అడిగారు. కళలో చేసే ప్రయత్నం లాగానే ఇక్కడ కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ సమయం వచ్చినప్పుడు దాని నుంచి బయటపడి ఆత్మానుభవం, ఆత్మస్థితి కలుగుతుంది. అప్పుడు చూస్తే ప్రయత్నం కూడా కలలో వలె అజ్ఞాన స్థితిలో జరిగింది అనుకోవాలి. తరువాత 1945 సెప్టెంబర్ 14 ఒకరు యోగాభ్యాసం మీద ఆసక్తి ఉన్న వర్గంలో రమణ గీత రాగకంఠ గణపతి ముని గారు రచించినటువంటిది, రమణాశ్రమం వాళ్ళు ప్రచురించిందే. అందులోని ఒక శ్లోకాన్ని ఉదహరించి, ప్రాణశక్తిని మనం సుషుమ్న నాడిలోకి పంపించి చిత్ జడ గ్రంథిని చెంచటం ఎలాగా? చిత్ జడం అంటే చైతన్యానికి జడమైనటువంటి శరీరానికి పడ్డ ముడి, అంటే మామూలుగా చెప్పాలంటే దేహాభిమానం. ఇది జడ పదార్థం, అది చైతన్యం. నిజమైనటువంటి సంబంధం కలగడానికి వీల్లేదు, అయినా కలుగుతోంది, అది మాయ. దాన్ని ఛేదించడం ఎట్లాగూ అని ఈయన ప్రశ్న. భగవాన్ గారు అన్నారు, నేనెవరు అనే విచారణ చేత. మరొక సందర్శకుడు అడిగారు, నేను తత్ అన్నదాని అవగాహన పొందలేకపోతున్నాను.
మరి నేను అన్నదానిని తీసుకెళ్లి ఆ తత్తులో ఏ విధంగా కలపటం కుదురుతుంది అన్నారు. ఇది మహావాక్యాలు మొదలైనవి చెప్తూ ఉంటారండి. మనం చూసాం అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఇటువంటి వాటిల్లో పరమాత్మను తెలియజేయడానికి వాడే మాటల్లో ఒక ముఖ్యమైన మాట తత్ అంటే అది. ఫలానా ఇది అది ఏది అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి అది అని ఊరుకుంటారు. ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న ఏంటి? అది ఏంటో నాకు సరైన అవగాహన కలగలేదు, మరి నేను అది అని ధ్యానించడం ఎట్లాగూ అని మహర్షి గారు చెప్తున్నారు. ఆ తత్ అన్నది ఏమిటి, అది తెలుసుకోవాలి అని ఎందుకు బాధపడుతున్నావు? నీకు బాగా తెలిసినటువంటి నేను అంటే ఏమిటో విచారణ చేయి, తెలుసుకో. అది ఎక్కడి నుంచి పుట్టుకొస్తోందో పరిశీలించు, అది చాలు అన్నారు. ఇంతకుముందు కూడా చూచామండి మహర్షి గారి పద్ధతిది. బ్రహ్మ, తత్తు, సత్తు, చిత్తు, ఆనందం ఇటువంటి పెద్ద పెద్ద మాటలు శాస్త్రంలో చెప్పినవన్నీ అవసరం లేదు. నేను అన్న విచారణ చేసుకుంటూ పోతే ఇంకా ఇంకా సూక్ష్మం ఇంకా సూక్ష్మం ఇంకా సూక్ష్మం అవుతూ వెళితే చివరికి ఒక అనుభవం కలుగుతుంది. అనుభవం నేను అనొచ్చు, అది అనొచ్చు, పరమాత్మ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. అది మనస్సుకు అందనటువంటి అనుభవం. కొంతమంది దాన్ని నేను అంటారు. నేనంటే ఏమిటి అని విచారణ చేసుకుంటూ వెళ్ళేవారు నా స్వరూపం అది అనుకుంటాడు. పరమాత్మ అంటే ఏమిటి అని విచారణ చేసో ధ్యానం చేసో కనుక్కున్న వాళ్ళు దానిని పరమాత్మ అంటారు. రెండు ఒకటే. అందువల్ల మహర్షి గారు తేలిగ్గా చెప్పింది ఏంటి? పరమాత్మ నీకు తెలియదు, నీకు అవగాహన కలగలేదంటున్నావు, వదిలేసాయి. ఎందుకు అవన్నీ? నేను అంటే ఏంటో నీకు బాగా అనుభవమే కదా, దాన్ని బట్టి పాకులాడు చాలు. తరువాత 1945 సెప్టెంబర్ 16 ఒక సందర్శకుడు అడిగారు, శాంత స్థితిని పొందటానికి చేయవలసిన కృషి ఏమిటి? శాంతం, ప్రశాంతం పొందటానికి ఏం కావాలి? మహర్షి గారు చెప్పారు, ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక మార్గం ఉండాలి. అనుకోవటం పొరపాటు. నీకు ఏం కావాలనుకుంటున్నావో ఆ లక్ష్యం నువ్వే. నీవు శాంత స్వరూపం కాదు అనేటటువంటి భావాన్ని వదులుకోవాలి. కావాల్సిందంతా అదే. ఇది మహర్షి గారి పద్ధతి అండి. నువ్వు ఎప్పుడూ ఆ శాంత స్వరూపమే, నాకు శాంతం లేదు, శాంతం లేదు, శాంతం లేదు అనుకోకుండా నేనెవరు అని చూస్తే ఆ స్వరూపం తెలిస్తే నీవు ఎల్లప్పుడూ శాంత స్వరూపమే. తరువాత మరొక సాధకుడు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా ఒక ఉదాహరణతో చెప్పారు. నాటకం వేసే హాల్లో పెద్ద వెలుగునిచ్చేటటువంటి దీపం ఉంటుంది. అంటే పూర్వం మామూలు దీపాలు, ఇప్పుడైతే ఎలక్ట్రిక్ లైట్లు చాలా పెడుతున్నారు నాటకం వేసే దాంట్లో. నాటకం జరుగుతున్నంతసేపు ఆ వెలుతురు సహాయంతోనే ఆ నాటకం కనపడుతుంది. నాటకం అంతా అయిపోయి ఆ రంగస్థలం మీద ఎవరు లేకుండా పోయినప్పుడు కూడా ఆ దీపం అలాగే ఉంటుంది, దాని ప్రకాశం నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్త స్వప్నావస్థల్లో విషయాలు గోచరిస్తూ ఉన్నప్పుడు ఆ వెలుతురే ఆధారంగా ఉంటుంది. నిద్రలో ఏ వస్తువు ప్రకాశించడం లేదు అన్నప్పుడు కూడా ఆ వెలుతురే ఉంటుంది. అంటే ఏమీ లేదు అని చెప్పడానికి కూడా ఒక వెలుతురు కావాలి. అదేంటి? రంగస్థలం మీద అంటే స్టేజ్ మీద ఎవరు లేనప్పుడు కూడా ఏమీ లేదు అని తెలియజేయడం కోసం ఆ వెలుతురు ఉపయోగిస్తుంది. అట్లా అన్నారు. కొందరు సాధకులు మొదలుపెట్టిన చర్చ, ప్రాపంచిక వ్యవహారంలో ఎందులోనైనా సరే మనం జయం పొందాలి అంటే
మన శక్తియుక్తుల్ని మనస్సుని అంతా దానికి ధారపోయవలసి ఉంటుంది. లేకపోతే అందులో మనం జయం పొందలేము. అటువంటప్పుడు ఒక భక్తుడికి ఒకే సమయంలో దేవుడి మీద, ప్రాపంచిక వ్యవహారం మీద, రెండింటి మీద దృష్టి నిలపటం ఎలా కుదురుతుంది? దానికి భగవాన్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, తన దృష్టిని ఆత్మయందే నిలిపి ఉంటే కర్మలన్నీ వాటంతటవి జరుగుతాయి. ఆ పనులలో ఉత్తీర్ణత ఏ విధంగానూ ఇందువల్ల మారదు. నేను కర్తను అనే భావాన్ని వదలటమే ముఖ్యం. పనులు జరుగుతూ పోతాయి. ఆ శక్తి ఏ పేరుతో ఉన్న పిలవండి, దేవుడనో ఈశ్వరుడనో లేక ఆత్మనో, ఆ శక్తి వలన ఈ శరీరం సృష్టిలోనికి వచ్చింది. ఇది ఏ పని చేయడానికి వచ్చిందో ఆ పనులు తప్పకుండా నెరవేరుతాయి. అంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రారంభంలో ఉంటే పని నెరవేరుతుంది, లేకపోతే నెరవేరకుండా పోతుంది. పని చక్కగా జరగాలి అనే కోరిక ఉంటే అది జ్ఞానానికి విరుద్ధం. మరైతే దృష్టి పెట్టాలా వద్దా అంటే, దానికి కావలసిన దృష్టి, మనస్సులో రావాల్సిన ఆలోచనలు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు వేరుగా ఉన్నటువంటి భావం కూడా కలుగుతూ ఉంటుంది. తర్వాత ఒక సమయంలో మహర్షి గారికి ఆరోగ్యం అంత బాగలేదు, ఏదో బాధపడుతున్నారు. ఆ సమయంలో అడిగారు, అయ్యా ఏంటండి ఇలా ఉంది, మీరెలా ఓర్చుకుంటారు అంటే, ఈ నొప్పులు మొదలైనవన్నీ కలలోని నొప్పుల్లాగానే, అంతకంటే ఎక్కువేం కాదు అని తమ అనుభవాన్ని చెప్పారట. తరువాత 1945 అక్టోబర్ 18 ఒక సందర్శకుడు అడిగారు, ధ్యానం చేసేటప్పుడు కొన్ని సమయాల్లో ఆనందం అనుభవానికి వస్తుంది. అటువంటి సమయాల్లో ఈ ఆనందాన్ని కూడా అనుభవించేది ఎవరు అని ప్రశ్న వేసుకుని మళ్లీ చూడాలా లేక ఊరకుండాలా? భగవాన్ గారి సమాధానం, అది నిజమైన ఆత్మానుభవం అయితే, అంటే మనస్సు ఆత్మలో మునిగిపోతే ఇటువంటి ప్రశ్న రాదు. ప్రశ్న వస్తోందంటే ఇంకా ఆ ఆనందం పూర్తిగా లభించలేదు. ఈ విధమైనటువంటి సందేహాలను తీర్చుకుంటూ పోతే వాటికి అంతం ఉండదు. ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి. అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రశ్నించేవాడు, అనుమానించేవాడు నిజమైన పదార్థం కాదు. ఈ ప్రశ్నలు ప్రశ్నించేవాడు మూలమేమిటి అని వెతికితే తర్వాత ఇక అనుమానాలే లేకుండా పోతాయి. తర్వాత మళ్లీ ప్రశ్న ఒకటి, నాకు లోపల ఏవో శబ్దాలు వినపడుతూ ఉంటాయి, అప్పుడు నేనేం చేయాలి? మహర్షి గారు తన పద్ధతిలో, ఏది ఎట్లా ఉన్నా సరే ఆత్మ విచారణని సాగిస్తూ ఉండు. ఎవరు ఆ శబ్దాలను వినేది అని ప్రశ్నించి పరిశోధించు. రకరకాల సాధనల గురించి మహర్షి గారు ఎవరు అడిగితే చెప్పారు. సాధనలో చాలా పద్ధతులు ఉంటాయి. నేనెవరు అని విచారణతో మొదలు పెట్టవచ్చు. అది నీకు అంతగా నచ్చకపోతే ధ్యానం చేయవచ్చు. ఏమని? నేను బ్రహ్మను అని గాని మరొక విషయం మీద గాని. అది కుదరకపోతే ఏదైనా ఒక మంత్రము లేక భగవన్నామాన్ని జపంగా చేయవచ్చు. వీటి ఉద్దేశ్యం ఏమంటే మనస్సును ఏకాగ్రంగా చేయటం, తక్కిన ఆలోచనలను పక్కన పెట్టడం.
అది మనం చేయగలిగితే ఏదో ఒక్క ఆలోచనే మిగులుతుంది. క్రమంగా అది కూడా పోయి మనస్సు మూలంలో లయమవుతుంది. ఇది మహర్షి గారు ఎప్పుడు చెప్పేదేనండి. ఆత్మవిచారణకు పెద్ద పీట వేసి ఎక్కువగా అదే చెప్తూ ఉంటారు, నేనెవరు చూడమని. కొన్ని సందర్భాలలో అంటే అడిగిన వారిని బట్టి అది నాకు కుదరటం లేదు, చేత కావట్లేదు, ఇటువంటి మాటలు చెప్తే ఇప్పుడు చెప్పినటువంటి ధ్యానము, మంత్రజపము మొదలైనవి చెప్తారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాయామము, యోగము మొదలైనవి కూడా చెప్తూ ఉంటారు. తరువాత మరొకరు అడిగారు, ఈ ప్రపంచం యొక్క యథార్థం ఏమిటి, అది నిజమా మిథ్య అన్నట్టుగా. భగవాన్ గారు చెప్పారు తన పద్ధతిలో, ముందు నీ సత్యత్వాన్ని నీవు తెలుసుకుంటే ఈ ప్రపంచం యొక్క సత్యత్వం నీకు అర్థమవుతుంది. లోకంలో కనిపించే దుఃఖాలు, బాధలు అవన్నీ నీకు వేరుగా ఉంటాయా? అవన్నీ చూచేది, అడిగేది నువ్వు. నేనెవరు అని విచారణ చేత ఆ చూచేవాడిని సరిగా గుర్తించగలిగితే ఇక తర్వాత ఏ సమస్యలు ఉండవు. తరువాత 1945 నవంబర్ 8 ఒకరి ప్రశ్న, లోనికి తిరిగి మనస్సు మూలాన్ని కనుక్కో అని చెప్పటం కూడా మనస్సుకేను, ఆ విధంగా సాధన చేసినా మనస్సే చేయవలసి వస్తుంది కదా అని అడిగితే భగవాన్ గారు చెప్పారు, అవును, మనస్సునే ఉపయోగించాలి. మనస్సు సహాయంతోనే మనస్సుని చంపాలి అని అందరూ అంగీకరించినదే. అయితే ఇక్కడ మనస్సున్నది, దాన్ని చంపాలి అనేదాన్ని చెప్పుకుంటూ పోయే కంటే మనస్సు యొక్క మూలం ఏమిటి అని వెతుకుతూ మొదలు పెడితే అసలు మనస్సు లేనే లేదు అని తెలుస్తుంది. అదే దాన్ని చంపడం. మనస్సు బహిర్ముఖంగా అంటే బయట వస్తువుల వైపు తిరిగితే ఆలోచనలు, కోరికలు, రాగద్వేషాలు, వస్తువులు అన్నీ కనపడుతూ ఉంటాయి. అదే అంతర్ముఖం అయితే అంటే లోపలికి లోనికి చూడటం మొదలు పెడితే అదే ఆత్మ అవుతుంది. అటువంటి మనస్సుని కొన్ని సందర్భాల్లో అరూప మనస్సు అని, శుద్ధ మనస్సు అని చెప్తూ ఉంటారు. ఇదండి చాలా మందికి వచ్చే సందేహం, మనస్సుని ఎట జయించాలి అని ఎంత అడిగినా మళ్ళీ మనస్సుతోటే. మహర్షి గారు ఏం చెప్పారంటే మనస్సు ఎట్లా అనుకోకుండా మనస్సు యొక్క మూలం ఏమిటి అని వెతికితే తాను లేకుండా పోతుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ చిదానందరూప శివోహం